హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ పులుసు అండి. చాలా టేస్టీ, హెల్దీ కూడా. అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. ప్రాసెస్ అయితే ఈజీ. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ముక్కలన్నీ కొంచెం పెద్దవి కట్ చేసుకోండి. ఇప్పుడే తినేటప్పుడు బాగుంటుంది. గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా కొంచెం పొడవుగా కట్ చేసుకోండి. ఇందులోకి వంకాయ ముక్కలను కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే ఎర్రదుంప, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, మీకు వీలైన కూరగాయలు అన్నీ వేసుకోండి. గుమ్మడికాయ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇందులోనే ఒక గ్లాస్ పూర్తిగా వాటర్ని అయితే వేసుకోండి. కూరగాయలు మునిగేంత వరకు కాకుండా కూరగాయలు సగం వరకు వాటర్ని అయితే వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసి మునక్కాడ ముక్కల్ని కూడా వేసేసుకోండి. మూత పెట్టుకొని ముక్కల్ని అయితే ఉడికించేసుకోవాలి. ముక్కలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఉడికాక చింతపండు రసాన్ని అయితే వేసేయండి. చింతపండు అయితే ఎక్కువ నానబెట్టుకోకండి. చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. పులుసును కూడా ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ మనం నీళ్ళని అయితే వేసాము కాబట్టి చూసుకుని పులుసుని అయితే వేసుకోవాలి. ఈ పులుసు వచ్చేసి దగ్గరకు ఉండాలండి, బాగా నీళ్ళలో అయితే ఉండకూడదు. పులుసు వేసేసాక ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారాన్ని వేసాను. చిటికెడు పసుపును కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని బాగా మరగనివ్వాలి. ఇందులోనే చిన్న బెల్లం ముక్కను కూడా వేసేయండి. మీ తీపిని బట్టి బెల్లాన్ని అయితే వేసుకోండి. ఖచ్చితంగా బెల్లాన్ని వేసుకోండి, పులుసు అయితే బాగుంటుంది. బెల్లాన్ని కూడా వేసేసాక మొత్తం కలిపేసుకుని మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మరగనివ్వండి. అలాగే మరిగేటప్పుడే ఇందులో కొత్తిమీరను కూడా వేసేయండి. టేస్ట్ బాగుంటుంది. ఇంతకీ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. పోపునైతే పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుని పోపు అనేది బాగా వేగనివ్వాలండి. పోపు అనేది వేగాక ముందుగా మరిగించి పెట్టుకున్న పులుసులు అయితే వేసేయండి. అలాగని పోపునైతే అస్సలు మాడపెట్టుకోకండి. అంతేనండి, గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయింది. ఎలా వచ్చిందో ట్రై చేయండి.